రాయలసీమ జిల్లాలకు ముఖద్వారంగా ఉన్న కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. నగరాన్ని మరింత విస్తరించే మరిన్ని మౌలిక వసతులు కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడాను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలు నగరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ నగరాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలని సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగానే ఓర్వకల్లు పారిశ్రామిక హబ్, ఎడ్యుకేషన్ హబ్, విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కలిపే జాతీయ రహదారి కూడా నగరం మీదుగా వెళుతుండడం వల్ల నగరానికి మరిన్ని పరిశ్రమలు రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. కర్నూలు నగరాభివృద్ధి సంస్థ కుడాను ఏర్పాటు చేసి తద్వారా మరిన్ని మౌలిక వసతుల కల్పన సహా నగరాన్ని మరింత విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. కర్నూలు సహా కల్లూరు, గూడూరు, నంద్యాల, ఓర్వకల్లు, వెల్దుర్తి, పాణ్యం మండలాలు నగరపాలక సంస్థ పరిధిలోకి రానున్నాయి. దీనివల్ల నగరం నంద్యాల వరకు విస్తరించనుంది. కర్నూలు జిల్లా జనాభా 40,46,000 కాగా కుడా పరిధిలోకి 10,29,000 జనాభా చేరనుంది. జిల్లా మొత్తం విస్తీర్ణం 17,658 చదరపు కిలోమీటర్లు కాగా 1,656.73 చదరపు కిలోమీటర్లు కుడా పరిధిలోకి రానుంది. మొత్తం 7 మండలాల్లోని 91 గ్రామాలు కుడాలో చేరనున్నాయి. కుడాకు ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా మాస్టర్ ప్లానును రూపొందిస్తారు. సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, ఉద్యానవనాలు, పచ్చదనం పెంపు తదితర అన్ని మౌలిక వసతులు కల్పిస్తారు. నగరపాలక సంస్థ పరిధితో పాటు దాన్ని ఆనుకోనున్నటువంటి గ్రామీణ ప్రాంతాల పరిధి అన్నింటిని కలిపి సమగ్రంగా ఒక ప్రణాళిక చేసుకొని దాన్ని అమలు చేయడం ద్వారా కనెక్టివిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడు, అలాగనే విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడు, వైద్యపరంగా వసతులు ఏర్పాటు చేసే క్రమంలో అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కర్నూలు ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కానుకలాగా మనం భావించవచ్చు. కుడా ఏర్పాటు ద్వారా కర్నూలు నగరపాలక సంస్థపై భారం తగ్గి పని విభజన జరగనుంది. దీని ద్వారా మౌలిక వసతులు, పరిపాలన మరింత మెరుగుపడనుంది.